ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభు నాయన చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు నాయన మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నాయన మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభు నాయన ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా వారి యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయమందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, నదుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొనిచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలం అంతా దేవుడు తోడుగా ఉండి మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మరి యొక్క అత్యున్నతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత కాలంలో మనం శిలువ ధ్యానాల్లో మరి శిలువను గురించిన మర్మాలు ఎన్నో విన్నాం. అలాగే ఆత్మీయ లెక్కల గురించి విన్నాం. అలాగే మరి రిపబ్లిక్ డే రోజు మరి ఆధ్యాత్మిక స్వాతంత్రం, విడుదల గురించి మనం విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మానవ జీవితాలు ఫలించలేని స్థితిలో ఉన్నవి. దేవుడు మానవ జీవితాన్ని ఫలింపచేయాలని ఆయన ఆశగొని మానవులమైన మనందరినీ దేవుడు పుట్టించాడు. కానీ మానవ జీవితాలు ఫలించలేని స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో, శారీరకమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఆధ్యాత్మికంగా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఫలించలేని స్థితిలో ఈనాటి మానవులు జీవిస్తున్నారు. అందుకే యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని మనకి తెలియజెప్తున్నారు. దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గం గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఆయన మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో, బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అంజూరపు పండ్ల కాలము కాదు. చూడండి, అది అంజూరపు చెట్టు. యేసుక్రీస్తు ప్రభువు ఆకలి కొని ఉన్నాడు, ఆశతో ఉన్నాడు, ఆకలి కొని ఉన్నాడు. కానీ ఆకులు తప్ప ఏమీ లేవు. కారణం ఏంటి? అక్కడ ఒక మాట చెప్తున్నారు, అది ఆ కాలము కాదంట, పండ్లు కాసే కాలము కాదంట. కానీ దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి కాలము కానటువంటి సమయంలో వచ్చి పండ్లు ఎలా ఎదుగుతున్నాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం దానికి సమాధానం తెలియజేస్తూ ఉంది. దాన్ని విందాం. అయితే ప్రతి మానవుడు కూడా వృక్షంతో పోలిస్తూ ఇక్కడ ఒక అంజూరపు చెట్టు, వాస్తవానికి అది ఒక ఇజ్రాయెల్ దేశానికి పౌరుడికి సంబంధించింది. ఈనాటి సార్వత్రిక సంఘానికి, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను మనందరికీ కూడా మనము దీనిని మనతో పోల్చుకోవాలి. మనము ఫలించలేని స్థితిలో ఉంటే దేవుని ఆశ తీర్చలేము, దేవుని ఆకలి తీర్చలేము. దేవుడు మనం ఫలించి దేవుడు మహింపరచబడి ఆయన ఆధ్యాత్మిక ఆకలి, ఆయన యొక్క దప్పిక, ఆయన యొక్క ఆశ తీర్చుకోవాలని మన ద్వారా దేవుడు మనల్ని భూలోకంలో పుట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు అంజూరపు చెట్టు ఆకులు తప్ప ఫలాలు లేవంట. ఎందుకు? ఆకులు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మానవుడికి? ఆకులు చెట్టు, ఆకులు కప్పుకున్నటువంటి మానవుడు ఆ జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాండంలో ప్రారంభమైంది. ఆది కాండంలో మొదటి మానవుడు
దేవుడు చెప్పినటువంటి మాటను కుమారుడు ఏదేను తోటలో మరి ఆయన ఏది కావాలంటే తింటూ బలపడుతూ ఆనందపడుతూ నన్ను మహింపరచాలి, నా మాట ప్రకారం జీవించాలి, నాతో సహవాసం చేయాలని దేవుడు ఆదామును ఏదేను తోటలో పెట్టినప్పుడు ఆదాము దేవుని మాట పక్కన పెట్టేశాడు, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాడు. కాబట్టి దేవుడి మాటను పక్కన పెట్టి పాపము తెచ్చుకున్నప్పుడు ఆయన ఆనందము కోల్పోయాడు, స్వాతంత్ర్యం కోల్పోయాడు, ఫలించడం కోల్పోయాడు, దేవుని మహింపరచడం కోల్పోయాడు, దేవునితో నడవడం కోల్పోయాడు, దేవుని మార్గములో నిలవడం కోల్పోయాడు, దేవుని వాక్కును పక్కన పెట్టేశాడు. అందుకు ఆయన ఏం చేస్తానంట, ఆదికాండం 3:8 దేవుడు మాట్లాడుతూ, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా పక్కకెళ్ళిపోయాడు. దేవుని మాట వినలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి పక్కకెళ్ళిపోయాడు. దేవుని మాట పక్కన పెట్టేశాడు కాబట్టి దేవునితో నడిచేటువంటి అనుభవం పోయింది, దేవునితో సహవాసం పోయింది, ఫలించడం పోయింది, ఆధ్యాత్మిక ఆనందం పోయింది, భయం ప్రారంభమైంది, సిగ్గు ప్రారంభమైంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావు అని అడిగాను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనంట 7వ అధ్యాయంలోని ఆకలిని చూస్తే అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడను, వారు తాము దిగంబరడమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. ఆకులు కప్పుకునే స్వభావం, ఫలించడం ఆగిపోయి ఆకులు కప్పుకునే స్వభావం ప్రారంభమైంది మానవ జీవితాల్లో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆశతో ఆకలితో నా కుమారుడు నా కుమార్తె మారు మనసు పొంది రక్షణ పొంది నేను నిజమైన దేవుడిని తెలుసుకుని ఫలించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ వారు ఇంకా ఫలించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆకులు కప్పుకొని దేవుని దృష్టి నుంచి తొలగిపోయి దారి పక్కకి వెళ్ళిపోయి దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయి చెట్టు చాకున దాక్కునేటువంటి పరిస్థితికి వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి చెట్టంక చూస్తున్నానే, ఫలించట్లేదే అని ఆయన నిరాశ చెంది ఆకలితో కోపం వచ్చిందంట. ఇంక ఎన్నడూ ఈ చెట్టు ఫలించకుండానుగాక, ఇంకెన్నడూ నీ ఫలములు ఎవడు తినకుండా ఉండనుగాక అని శపించేస్తున్నాడు. అంటే దేవుడు మరి కాలము కాని సమయంలో వచ్చి ఫలాలు లేవని శపించడం ఏంటని గమనిస్తే అది దాని గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పరీక్షించాడు. ఆ చెట్టుని ఫలాలు లేకుండా ఉంది, అది కూడా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా ఫలించలేకపోవడానికి కారణం ఏంటి అని చూస్తే ఈ చెట్టు అంట త్రోవ పక్కన పడి ఉందంట. ఏ పక్కన? త్రోవ పక్కన. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 18 చదివితే, ఉదయం ముందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చూడండి, దేవుని మార్గంలో ఉండవలసిన వ్యక్తులు దేవుని మార్గం తొలగిపోయి త్రోవ పక్కన వెళ్ళిపోతే వారు ఫలించలేరు. ఆదాము దేవుని మార్గంలో ఉండవలసిన వ్యక్తి, దేవుని సహవాసంతో ఉండవలసిన వ్యక్తి, దేవుని తోటలో దేవుని మాట ప్రకారం జీవలసిన వ్యక్తి దేవుని మాటను పక్కకు లాగేశాడు. అందుకే ఆయన కూడా రోజు చల్లపూట దేవునితో దేవుడు వస్తాడని ఎదురు చూసి దేవుని మార్గంలో వెళ్ళవలసినట్టు ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి మాటను పక్కకి నెట్టేశాడు. ఎవరైతే ఈరోజు దేవుని సంఘము, సార్వత్రిక సంఘము, దేవుని బిడలు దేవుని మాటను పక్కన పెడతారో, దేవుని మార్గాన్ని విడిచిపెడతారో వారు నిశ్చయంగా ఫలించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమో మనలందరినీ ఫలించాలని, బహుగా ఫలించి మీరు భూమిని స్వతంత్రించుకోండి అని దేవుడు వాగ్దానం ఇచ్చి మరి మనల్ని భూలోకంలో పంపించినప్పుడు మనము దారి తొలగిపోయి మరి చెట్టు చాటును దాక్కుని దేవుని మాట విడిచిపెట్టేసి పక్కకు వెళ్ళిపోయాం. కాబట్టి మనం ఫలించలేని స్థితిలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో కూడా మనము మన చెట్లు మన తోటలో మన ఇంటి పెరట మీద ఉన్నటువంటి చెట్టులు పూల కుండీల్లో మొక్కలేస్తాం. అవి ఫలాలు రాకపోవడానికి కారణం ఏంటి? ఎన్నో రకాల పురుగులు ఉంటాయి. నీళ్లు లేకపోతే చెట్టు ఫలించదు, సూర్యరశ్మి లేకపోతే ఫలించదు, ఎరువు లేకపోతే ఫలించదు. అలాగే పురుగులు పడితే చెట్టు ఎండిపోతే ఫలించదు. అందుకే ఒక వేమన ఒక పోయం చెప్తాడు, వేరు పురుగు చేరు వృక్షంబు చరుచు, చీడ పురుగు చేరు చెట్టు చరచు, కుత్సితుండు చేరు నీతి గుణవంతు చరచు అని ఒక పోయి రాస్తాడు వేమన గారు. వేరు పురుగు చేరు వృక్షంబు చరచు, వేరులతో సహా తినేసేటువంటి పురుగులు ఉన్నాయి ఈ లోకంలో. మానవ జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు పునాదులు కలిగించేటువంటి పురుగులు ఉన్నాయి ఈ లోకంలో. పాపమనే పురుగును మనము తొలగించుకోకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక పునాదులు కదిలిపోతాయి, ఫలించలేము. ఏదేను తోటలో
ఆ సాతాను పురుగు వేసి వెళ్ళింది మొదటి మానవుడు. అందుకే దేవుని మార్గం నుంచి తొలగిపోయాడు, దేవుని మాటను పక్కన పెట్టేశాడు. అందుకే దేవుని దగ్గర నుంచి దాక్కోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఎవరైతే దేవుని మాటను మనము నెగ్లెక్ట్ చేసి, అశ్రద్ధ చేసి పక్కన పెడతామో మన జీవితాలు ఫలించలేవు. అందుకే ఎందుకు ఫలించట్లేదు? మనం ఫలించలేకపోతే దేవుని ఆశ తీరదు, మనం ఫలించలేకపోతే దేవుని యొక్క ఆకలి తీరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలని దేవుడు పుట్టించాడు మనల్ని. మనం ఫలించడం ద్వారా దేవుని కారణం ఏంటి? ఎందుకు ఫలించాలి? మనం ఫలిస్తే మనకు జీవితానికి లాభం. మరి దేవుడికి ఎందుకు ఆశ కలుగుతుంది? మనం ఫలించాలి. దేవుడు ఎందుకు ఆకలి తీరుతుంది మనం ఫలిస్తే? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలిస్తేనంట దేవునికి మహిమంట. యోహాను సువార్త 15వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. మనం ఫలిస్తే దేవునికి మహిమ. అందుకే మనం ఫలించడం ద్వారా దేవుని యొక్క పేరు ప్రతిష్టలు గొప్పతనం ఈ లోకంలో మన ద్వారా ప్రకటించబడుతుంది. మనం ఫలించబడినప్పుడు దేవుని యొక్క నామం ప్రకటించబడుతుంది, అది దేవునికి మహిమ. అందుకే మనం ఫలించాలని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించాలని రక్షణ పొందిన మనము, నిజమైన యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన మనము, బాప్తిజం పొందిన మనము, పశ్చాత్తాపడి మనలో ఉన్న పురుగులు మనం ఏ నీటి బాప్తిజంలో యేసుప్రభు రక్తంలో కడగబడిన మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం ఫలించలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఫలించలేదో, మనల్ని ఫలించనీయకుండా మరి మనల్ని పాడు చేసేటువంటి ఆ ఎండిన వాటిని తొలగించడానికి ఆయన వచ్చారంట. మనం ఫలించనివ్వకుండా పాడు చేసే ప్రతి తీగను ఆయన తొలగించేస్తాడంట. దానిలోని పనికి రాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలన్నింటినీ మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. ప్రైజ్ ది లార్డ్. We should always run with God. We should always walk with God. We should always stay in presence of God. దేవుని నిలిచుంటేనే తప్ప, దేవుని మాట ఎందు నిలిచుంటేనే తప్ప, దేవుని వాక్యం ఎందు నిలిచుంటేనే తప్ప, దేవుని సహవాసం నిలిచుంటేనే తప్ప మానవ జీవితాలు ఫలించవు. ఈ లోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించినా, ఎంత బంధు బలగం ఉన్నా సరే, ఎంత స్నేహితులున్నా సరే, లోకానుసారంగా వారు దేవుని యొక్క చిత్తానుసారంగా ఫలించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యందు ఉంటేనే తప్ప మనము ఫలించలేము ఈ లోకంలో. అందుకే యేసు ప్రభువు చెప్తున్నారు, మీ యందు నా మాటలను నేను మీ యందు ఉంటేనే కానీ మీరు లోకంలో ఫలించలేరు. నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏదైనా తోటలో దేవుని మాటకు వేరుగా ఉన్నాడు, దేవుని మాటను పక్కన పెట్టేశాడు, దేవుని యొక్క సహవాసాన్ని దూరం పెట్టేశాడు. అందుకే చెట్టు చాటుకి వెళ్ళిపోయి జీవితాలు ఎండిపోవడం ప్రారంభమైంది, ఆకులు కప్పుకోవడం ప్రారంభమైంది. దేవుడు ఫలించాలని ఎదురు చూస్తున్నప్పుడు ఆకులు తప్ప ఏమి కనబడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మానవ జీవితాలు ఏమన్నాయంట? త్రోవ ప్రక్కన పడినటువంటి గింజలు ఎలా ఉంటాయంట? త్రోవ పక్కన పడిన గింజలంట అవి ఎండిపోతాయంట. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకొక యేసు ప్రభువు ఈ ఉపమానాలన్నీ మనకు అర్థం అవ్వడం కోసం తెలియజెప్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో, విత్తువని గురించిన ఉపమాన భావం వినడి, ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపగలుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, త్రోవ ప్రక్కన పడినటువంటి అంజురపు చెట్టు ఫలించలేదు. త్రోవ పక్క పడినటువంటి అంజురపు చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు లేవు. ఎవరైతే దేవుని మాటను త్రోవ పక్కన పడినటువంటి విధముగా మానవ జీవితాలు హృదయాల్లో పెట్టుకోకుండా పక్కన పెట్టేస్తారు, విని విడిచిపెడతారు, వారు ఆధ్యాత్మిక ఫలించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే మీరు నాకు వేరుగా ఉండి నా మార్గం నుండి తొలగిపోయి, నా మాట నుండి తొలగిపోయి త్రోవ పక్క నడిచేటువంటి వ్యక్తులుగా ఉంటే మీరు ఫలించలేరు అని యేసు ప్రభువు చెప్తారు. అందుకే మీరు నాతో ఉండండి, నాతో సహవాసం చేయండి, మీ హృదయంలో ఎల్లప్పుడూ నా వాక్యం నివసించినట్లు చేయండి, మీ యొక్క సహవాసం ఎల్లప్పుడూ నాతో ఉంచుకోండి, మీ గృహంలో దేవుని సరిదించుకోండి, మీ యొక్క ఒంటరి జీవితంలో దేవుని సహవాసము కొనసాగించుకోండి, నీ ఒంటరి జీవితంలో దేవుని ధ్యానంలో ఉండండి. నీవు నా యందు నిలిచి నేను నీ యందు నిలిచినప్పుడు మీరు బహుగా ఫలించేదరని యేసుక్రీస్తు ప్రభువు తెలియజెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఫలించలేకపోవడం కారణం ఒకటి, దేవునికి దూరంగా ఉంటున్నాం. దేవునికి దూరంగా ఉంటే ఫలించలేము. అందుకే మనం దేవునితో అంటు కట్టబడాలి. నా యందు మీరును, మీరెందు నేను ఉండినట్లు అంటు కట్టబడకండి. అందుకే మనం ఫలించాలి. ఫలించలేనటువంటి వృక్షాలు కొన్ని అంటు కట్టబెడతారు, ఆ వృక్షం ఫలించబడుతుంది. చెట్లు మానవ జీవితాలు ఫలించాలంటే మొదట దేవుని యందు నిలిచి ఉండాలి. రెండవది, దేవుడిచ్చినటువంటి మాటను మనం త్రోవ పక్కన పడే వారముగా ఉండకూడదు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునా పెట్టబడి ఉన్నది. ఒకవేళ ఫలించని ప్రతి చెట్టు, ఫలించని ప్రతి కొమ్మ నరకబడి అగ్నిలో వేయబడతా ఉంది. మనం గమనించుకోవాలి, మనం దేవునికి దగ్గరగా ఉన్నామా? మన ఆత్మీయ వేరులు పునాదులు పాడు చేసేటట్టు పురుగులు ఇంకా ఉన్నాయా? వేరు పురుగు చేరి వృక్షంబు చేరుచు. మన జీవితాలను పాడు చేసేటట్టు పురుగులు ఉన్నాయి ఇంకా మన జీవితంలో. మరి చెడ్డ పురుగు, చీడ పురుగు చేరి చెట్టు చేరచు. చీడ పురుగులు ఉన్నాయి. కుత్సితుండు చేరి గుణవంతు చేరచు. మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాలు, దుష్ట తలంపులు మన జీవితంలో ఉంచుకుంటే, మనం వాటిని సమాధి చేయకపోతే, వాటిని దేవుని మన జీవితం నుంచి దూరంగా చేయకపోతే మనం ఫలించలేము. ప్రేమ దేవుని బిడ్డలు. అందుకే కీర్తన మొదటి అధ్యాయంలో మొదటి కీర్తనలో చాలా మనకి కంఠస్థం చేస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. బాల్యం నుంచి కూడా, సండే స్కూల్ నుంచి కూడా ఈ మొదటి కీర్తన ఎంతో ప్రాముఖ్యం అనేది. మానవ జీవితాలు ఆధ్యాత్మికం ప్రారంభ దశ నుంచి ఫలించాలంటే ఇక్కడ అద్భుతమైన కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, ఇవే పురుగులు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని, పునాదుల్ని, ఏరుల్ని పాడు చేసేటువంటి పురుగులవి. మనం ఫలించనీయకుండా, దేవునిలో ఫలించనీయకుండా పాడు చేసే పురుగులవి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటలు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువు మా యోహాను సువార్త అదే చెప్పారు. నా యందు మీరు, మీ యందు నేను ఉంటాం. మీరు నన్ను కోరుకుంటే నేను వస్తా. మీరు నన్ను నా సన్నిధిని మీరు అడిగితే నేను వస్తా, మీతో ఉంటానని చెప్పారు. ఇదే అంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. దేవుని సన్నిధిలో గడిపేవాడు, వాక్యంలో ధ్యానించేవాడు, ప్రార్థనలో గడిపేవాడు. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ, నువ్వు వ్యాపారం చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఏం చేసుకున్నా సరే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవునితో నువ్వు సహవాసం చేస్తే తప్పకుండా మన జీవితంలో దేవుడు ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఫలింపచేయడానికి దేవుడిని ఆశ్రయించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినిచినటువంటి ప్రార్థన టీవీ వీక్షకులారా, ఒకవేళ ఇంకా నీవు ఫలించలేని స్థితిలో ఉన్నానని దిగులు పడుతున్నావేమో, దేవుడి మధ్యాహ్న కాల సభ, ఈ రాత్రి కాల సభలో దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిని ఫలింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలియకుండా, మనకు తెలియకుండా మనలో ఉన్నటువంటి పురుగులు, మనలో ఉన్నటువంటి పాపుల క్రియలు, పాపుల మార్గాలు, అపహాసక స్వభావం, దుష్టుల ఆలోచనలు మనలో ఉన్నవేమో వాటిని తీసివేద్దాం. వేరు పురుగులు వృక్షాన్ని పాడు చేస్తాయి, చీడ పురుగులు చెట్టుని పాడు చేస్తాయి. అందుకే మనం దేవుని సహవాసంలోకి వెళ్ళాలి. దేవునితో ఉంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలించేదరని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అద్భుతమైనటువంటి మాటను ఇస్తున్నాడు. కీర్తనలు 14:2 వచ్చిన ఒకసారి చూద్దామా? ఆయన అంటున్నాడు, ఎవరు నా వైపు తిరిగి నా మార్గములో, నా సత్యములో జీవిస్తూ, నా యందు నిలిచి నా మాట ప్రకారం జీవిస్తూ నేను ఫలించాలని, దేవుడు నన్ను చూసి ఆశ్రయించాలని ఎదురు చూస్తూ ఉంటారో వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంట. వారిని దేవుడు ఆశకొని చూస్తున్నాడంట, ఆకలి కొని ఆశకొని చూస్తున్నాడంట. కీర్తన 14:2 చూస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక, చూడండి ఎలా ఉన్నారంట. దేవుడేమో మనవంగా ఆశగా చూస్తున్నాడు. అయ్యా, దేవుడు అనుకుంటున్నాడు, నాకు ఆకలేస్తుంది, ఇదిగో ఎదురుగుండా ఒక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తిందామని ఆకలితో వచ్చాడంట. కానీ ఆ చెట్టు ఫలాలు లేవు, ఆకులు తప్ప. దేవుడే ఆశతో ఎదురు చూస్తున్నాడు. మానవులంకా నా కుమారుడు నా సన్నిధిలో నా వైపు చూస్తాడేమో, ఈ వేకుజామున నా సన్నిధిలో గడుపుతాడేమో, ఈ దినమే కుమారుని ఆశ్రయిస్తాడని చెప్పి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమనైనా యెహోవా ఆకాశం నుండి ఆశతో, ఆకాశం నుండి ఆకలితో, ఆకాశం నుండి ఎంతో అత్యానందంతో నా కుమారుడు వైపు, ఈ దినము నా వంక చూస్తే నా కుమారుడు, నా మార్గములో నా వైపు చూస్తే ఆశతో నేను నా కుమారుడు తప్పకుండా ఆశ్రయిస్తా,
నా కుమారుడు దీవిస్తా, నా కుమారుడు ఫలించినట్టు చేస్తానని చెప్పి దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నానంట. కానీ మనుషులందరూ ఎలా ఉంటారంట? దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. త్రోవ పక్కన పడినటువంటి అంజూరపు చెట్టు. ఏదెన్ను తోటలో దేవుడు ప్రతిరోజు వచ్చే మార్గం నుంచి దూరమైపోయి చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదాము ఫలించడం ఆగిపోయింది. ఎందుకు ఫలవంతమైన జీవితాలు, పరలోకపు ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయినాయి? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని మనల్ని ఫలింప చేయడానికి ఆయనకి చాలా చిన్న విషయం. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఆయన సన్నిధిలో, ప్రభా నీవు నాతో ఉండు, నా హృదయమే నా దేహమే దేవాలయముగా నీవు చేసుకుని నీవు నాతో ఉండని ఆయనకి నీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన సహవాసం నీ హృదయంలో, నీ దేహంలో ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఎవ్వడు ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదాలు, ఫలాలు మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా 17వ అధ్యాయంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒకసారి వాగ్దానం మనం చూసుకుందామా? ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏ విధంగా మరి మానవ జీవితాల్ని ఆశ్రయిస్తారో అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్లు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చెట్టు ఫలించడానికి అని చెప్పి హృదయం దగ్గరికి వచ్చాడు ఇర్మియా. అంటే చెట్టు మానవ జీవితాలు ఫలించనీయకుండా, మానవ జీవితాలు పురుగులు బట్టి, మానవ జీవితాలు ఎండిపోయే పతనమైన స్థితికి నడిపించేది కారణం ఏంటంటే హృదయంలో ఉన్న పురుగులు, మనసులో ఉన్నటువంటి పురుగులు. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కాదు, అందులో పురుగులు ఉన్నాయి. అందుకే మానవ జీవితాలు ఫలించలేకుండా దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయంలో యేసు ప్రభువుని నివసించడానికి, ఆయన సహవాసం చేయడానికి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆ హృదయంలో పురుగులన్నీ తీసేస్తాడు దేవుడు. అప్పుడంట ఈ సంవత్సరం నీ పొలములు వర్షం లేకపోయినా కానీ నీ పొలము సమృద్ధిగా పండిద్దంట. ఒకవేళ 3 సంవత్సరాలు పంట లేకపోయినా కానీ నీకు ఏది కుదువు ఉండదంట. దేవుడు అద్భుతంగా, అందుకే యోసేపు అంట ఫలించుడు కొమ్మ. యోసేపు ఫలించుడు కొమ్మ ఎందుకన్నా అంటే యోసేపు జీవితము ఆయన ఫలించడం తర్వాత మనం ఫలించడం ద్వారా ఏం జరుగుతుందో ఇంకోసారి చెప్తాను మీకు. దేవుని మహింపరచడం. యోసేపు అంట ఫలించుడు కొమ్మ అంట. దేవుడు చెప్పిన బిరుదు యోసేపు వంశానికి. ఎందుకు ఫలించుడు కొమ్మ అంటే యోసేపు రక్షించబడిన తర్వాత దేవుని ఏ విధంగా మహింపరిచాడంటే, ఐగుప్తు దేశంలో కరువు భయంకరంగా తాండవం చేస్తుంది. ఐగుప్తు దేశాన్ని కరువు రాబోతుంది భయంకరంగా. ఫరో సైన్యము, ఫరో రాజు అంతా కూడా కలవరపడుతున్నారు కలలు చూసి. కాబట్టి యోసేపును ఫలింపజేసిన దేవుడు ఇజ్రాయేలును కూడా ఆ దేశంలోకి నడిపించి వారి క్షేమం నిమిత్తం, అలాగే ఐగుప్తు దేశపు అందరూ కూడా ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ఆ యోసేపును దేవుడు ఆ దేశానికి పంపించి అక్కడ యోసేపు ఫలాన్ని ఆ దేశం ఏ విధంగా క్షేమకరంగా, అలాగే ఇజ్రాయేలు ఏ విధంగా క్షేమకరంగా, పంటలు లేకపోయినా కానీ తృప్తిగా తిని భుజించడానికి ఏ విధంగా యోసేపుని దేవుడు ఎన్నుకున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఫలిస్తే ఈ లోకంలో అనేక మంది నీ దగ్గరికి వచ్చి నీతో ఆశ్రయం పొంది నీ ఫలాలు బట్టి దేవుడు మహింపరచబడతాడు. అది మనం ఫలించడం ద్వారా దేవుని నామము మహింపరచబడుతుంది. ఆత్మీయ ఫలాలు గలతీ పత్రికలో ఉంటాయి 5వ అధ్యాయంలో. ప్రేమ, సంతోషము, సమాధానం. మనం ఫలిస్తేనంట పరలోకపు ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది. మనం ఫలిస్తేనంట క్రీస్తు ప్రేమ మనలో సమృద్ధిగా ఉంటుంది. అనేక మందిని మనము దేవుని చెంతకు నడిపించగలుగుతాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సంబోధిస్తారు. అక్కడ మనం ఫలించితే ఏం జరుగుతుందంట, మనం ఫలిస్తేనంట మీరు బహుగా ఫలించుట వలన, 8వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు ఫలించడం వల్ల మీకు లాభమే కానీ పరలోకమందున తండ్రికి కూడా ఆశీర్వాదం, మహిమ అంటది. ఎంత అద్భుతమైనటువంటి రిలేషన్, కనెక్షన్ పెట్టాడు దేవుడు. మనం ఈ లోకములో ఫలించాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడు. మనం ఆయన సహవాసాన్ని మన దగ్గర ఉంచుకుంటే మనం ఫలించడం ద్వారా పరలోకమందున తండ్రి మహిమపరుస్తున్నాడు. అందు నిమిత్తం మనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, యు ఆర్ ద సన్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్. నువ్వు పరలోక రాజ్యం యొక్క శిష్యుడివి, పరలోక రాజ్యం యొక్క వారసుడివి. భూలోకములో దేవుని మహింపరిచేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఫలాల ద్వారా దేవుని మహింపరచగలుగుతున్నాం. మన ఫలాల ద్వారా దేవునికి శిష్యులమని మనం గుర్తించబడుతున్నాం. మన ఫలాల ద్వారా దేవుని రాజ్యానికి వారసులమైన మనము మరి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నాం. దేవుని మహింపరిచే మార్గాలు ఎన్నో ఉన్నాయి. 43వ అధ్యాయం అంటాడు, నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేసేదరు. బా, ఎంత అద్భుతమైన మాట అండి. నీవు జీవితకాలం అంతయు ఈరోజు ప్రారంభమైంది. స్తోత్రం ప్రభా, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వ్యవసాయం చేస్తున్నా, బండి డ్రైవ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే స్తోత్రం ప్రభా, స్తోత్రమని నీవు దేవుని మహింపరుస్తూ ఉండు. దేవుడికి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోబడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించటం ద్వారా దేవుని యొక్క మహిమ మన జీవితంలో నుంచి, మన కుటుంబంలో నుంచి దేవుని సన్నిధికి ఈ లోకంలో దేవుని మహింపరచబడుతున్నాం. కాబట్టి అనేక మంది నీ ద్వారా దేవుని చెంతకు నడిపించగలుగుతారు. కాబట్టి మనం ఫలించేవారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తూ ఉంది. ఈ లోకంలో మనము ఫలించలేని స్థితిలో ఉంటే, నువ్వు ఫలించడానికి దేవుడు కొన్ని మార్గాలను ఇచ్చాడు, నీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు, నీకు ఒక తలాంతులు ఇచ్చాడు దేవుడు నీకు. యోసేపుకి ఇచ్చిన తలాంత్ ఏంటంటే కళలు చూసి, కళల దర్శనాలు చూసి కళల అర్థాలు చెప్పగలిగేటువంటి తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు ద్వారా యోసేపు బహుగా ఫలించాడు. అలాగే నీకు నాకు మనందరికీ కూడా నీవు తక్కువ చేసుకోవద్దు, నీవు డిగ్రేడ్ చేసుకోవద్దు. డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ఏ సింపుల్ మ్యాన్. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. దేవుడికి గొప్ప తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని నువ్వు దేవుడిని అడుగు, ఆ తలాంతుని నీకు చూపిస్తాడు. ఆ తలాంతు ద్వారా దేవుని మహింపరచడం ప్రారంభిస్తే దేవుడు ఆ తలాంతుని బట్టి దేవుని మహింపరచబడుతుంది. దేవుని లోకంలో అద్భుతంగా వాడుకోబోతున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు. ఆ మహిమ ద్వారా దేవుడికి నీవు బలమైన శిష్యుడిగా, అలా రాజ్యానికి బలమైన వారసుడిగా దేవుడిని చేసుకోబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తలాంతులంట భూములు తక్కకూడదు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు మనుషులకి. ఆ తలాంతులంట ఒక వ్యక్తి భూమిలో పాతిపెట్టాడంట. భూమిలో పాతిపెడితే తలాంతు మరుగైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చిన తలాంతుల్ని మరుగు పెట్టవద్దు. దేవునికి ఇచ్చినటువంటి మరి విశ్వాస విలువైన జీవితాన్ని ఫలింపచేయడానికి ఆయన ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నాడు. ఆశతో, ఆకలితో, ఆనందంతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన సహవాసంలోనికి వెళదాం, ఆయన వాక్యంతో సహవాసం చేద్దాం, ఆయన స్తోత్రంను ప్రచురం చేస్తూ సహవాసం చేద్దాం, ఆయనతో గడుపుదాం. బహుగా ఫలించి ఆయన నామాన్ని మహింపరుద్దాం. పరలోక రాజ్యపు శిష్యులుగా మన జీవితంలో, ఈ లోకంలో మన జీవిత కాలంలో మరి ఆయన ప్రధాన శిష్యులుగా, ఆయన ప్రేమించే శిష్యులుగా మనం గుర్తించబడదాం. నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి కొద్దివాడ దీవించినగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, స్తోత్రములు ప్రభా. రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభా, ఇదిగో మేము ఫలించలేని స్థితిలో ఉన్నాం. ఎక్కడికి వెళుతూ ఫలిస్తామో, ఎవరి దగ్గరికి వెళితే మాకు పంట పండుతుందో, ఎవరి దగ్గరికి వెళితే మా జీవితాలు ఆశించబడుతుంది అనుకుంటున్నాం. కానీ అయ్యా, నీ దగ్గరికి వస్తే నిన్ను మా చెంత మేము ప్రభా, మాతో మీ సహవాసం ఉంచుకుంటే ఫలిస్తాం అనేటువంటి విషయాన్ని మేము మర్చిపోయాం ప్రభా. మాకు ఇచ్చిన తలాంతుని భూములు పాతి పెట్టేసాం ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో త్రవ పక్కన పడేటువంటి గింజల వలె నీ వాక్యాలు మేము ఉండనీయకుండా, అయా మా బ్రతుకులు నీ నుండి దూరమైపోయి దాక్కునే స్థితిలో ఉండనీయకుండా నీ మార్గములో పయనించే భాగ్యం మాకు దయచేయండి. అయా నిత్యము నీటి వారల నాటబడిన చెట్టు వలె ఫలించేటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని, వాక్య వినే మా బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన స్థితిలో దీవించి ఆశ్రయించి ఫలింపు చేయమని, ప్రార్థన టీవీ మేనేజ్మెంట్ కూడా దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.